ఒక నేరం జరిగింది అని తెలిసిన తర్వాత పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయకుండా నేరస్తుడు అని చెప్తున్నటువంటి వ్యక్తి, అంటే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి విచారణకి హాజరు కాకుండా నేను యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నాను, అప్పుడు దాకా నాకు కాస్త టైం వేయండి, నేను ఈలోపు ఆధారాలతో మీ దగ్గర విచారణకు వస్తాను అని తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే దాన్ని ఏం చేయాలి? మనం ఎలా చూడాలి? ఈ కేసు గురించి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగినాయో మీకు సపరేట్ వీడియోల్లో ఆ వీడియో కలిపి పెడతాను. బట్ ఇక్కడ బాధితురాలి తల్లి ఒక పెద్ద లేఖ విడుదల చేసింది. మీరు అనవసరంగా విక్టిమ్నే ఇంకా కల్ప్రిట్ లాగా చూస్తున్నారు, ఇది మానుకోండి, మా తాలూకు డీటెయిల్స్ బయట పెట్టకండి అని. ఈలోపు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా నోరు మూసుకొని ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇదే బీజేపీకి సంబంధించిన మహిళా నేతలు మిగిలిన పార్టీలకు సంబంధించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీదకి ఎగబడమంటే తెగ ఎగబడేవాళ్ళు. మరి టీడీపీ నేతలు కూడా అలానే జనసేన మహానుభావులు ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. మరి ఆయన నోరు పెగలదా? ఎందుకని ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే దాని మీద నిజాయితీగా పారదర్శకమైన దర్యాప్తుకి వెళ్లాల్సింది పోయి ఈ దాచిపెట్టుడేంది? ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది అదే. నువ్వు విచారణకు సహకరిస్తానంటూనే నేను ఇప్పుడు రాను, అప్పుడు రాను, నేను మెయిల్ ఇస్తాను, నేను వాట్సాప్లో వస్తాను, వీడియో విచారణకు హాజరవుతాను అంటే నువ్వు ఎట్లా ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీకి సహకరిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇదే మిగిలిన వాళ్ళ మీద ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదైతే అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తారా? వ్యక్తి ఎక్కడున్నాడో కూడా కనుక్కోలేనటువంటి స్థితిలో సమాజం ఉందని నేనైతే అనుకోను. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా కాదు, విచారణకు వచ్చేలోపు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? ఆయన ఏమైనా సామాన్యుడా? మక్కలు ఎరగదట్టి బొక్కలు ఏమి వేయరు కదా. అంత భయం ఎందుకు? అంటే ఏదో ఆధారాలతో వస్తాడంట. అంటే ఏం చెప్పదలిచారు? నిన్నటి నుంచి ఒక కథనం తీసుకొచ్చారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉంది అంటే ఏం తేడా ఉంది? ఎవరికి తేడా ఉంది? సర్టిఫికెట్లు వెరిఫై చేయండి అంటే కోర్టు కూడా సర్టిఫికెట్లు వెరిఫై చేయండి అంటే సర్టిఫికెట్ తీసుకొచ్చి కళ్ళ ముందు కనపడితే అక్కడ ఉంటుంది ఏమిటనేది. నిజంగా సర్టిఫికెట్లు వెరిఫై చేయటం అంటే ఆ స్కూల్కి వెళ్ళి విచారించాలి, ఆ జిహెచ్ఎంసీకి వెళ్ళి విచారించాలి. అసలు ఇవన్నీ కాదు ఈ కేసులో. ఇంకా అంతకన్నా కీలకమైంది, ఆవిడ మైనరా మేజరా కాదు, అసలు ఒక లేడీ మీద అటాక్ జరిగితే అరెస్ట్ చేయకుండా డేట్ ఆఫ్ బర్త్ మీద చూస్తూ కూర్చుంటారా? కరెక్టా కాదా అని. ఇది అందరూ అడిగే ప్రశ్నే. ప్రతివాడు మొదలు పెడతాడు తప్పు అన్ని వైపులా జరుగుతుంది ఇందులో అని. నీకెందుకు? నువ్వు ఎవడివి చెప్పడానికి తప్పు జరిగిందో లేదో? తప్పు ఒకవైపే జరుగుతుంది కాదు, రెండు వైపులా జరుగుతుంది. వాళ్ళ ఇష్టం లేకుండానే ఏంటి? నాకు అర్థం కాదు. ఏంటి ఇష్టం? నువ్వు పెద్ద మహేష్ బాబువే? ఏంటి ఇష్టం? ఒక్క ఒప్పందానికి వచ్చారు అంటే అందులో షరతులు కూడా ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఆ షరతులను మీరి నువ్వు ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒప్పందాన్ని మీరినట్టే. నువ్వు గనక దాన్ని డీల్ లాగా అనుకుంటే మరి ఆ డీల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఒప్పందానికి లోబడే ప్రవర్తిస్తాను, ఒప్పందాన్ని లోపల మనం ఎలా అయితే ఉన్నామో తర్వాత కూడా అలానే ఉంటాము అంటే కుదరదు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ప్రతిరోజు ఉద్యోగం చేసేవాడు జీతం ఇచ్చేంతవరకు ఉద్యోగం చేస్తాడు, జీతం ఇచ్చిన తర్వాత చేయడు. నువ్వు నిన్న మొన్నటి దాకా ఇష్టంగానే చేసావు కదా అదే ఉద్యోగం అంటే ఈరోజు ఇష్టం లేదు, అయినా నువ్వు నన్ను బలవంతం పెడుతున్నావు కాబట్టి నేను నీ మీద కంప్లైంట్ చేస్తాను. చట్టం వేరు నైతికత వేరు అని కొన్ని కేసుల్లో తీర్పులు వచ్చి ఉండొచ్చు. చట్టం వేరు నైతికత వేరు. ఇక్కడ చట్టము వేరు ఒకటే పని చేస్తుంది, నైతికత పని చేస్తుంది. నైతికతను తీసి పక్కన పెట్టండి. చట్టం ఏం చెప్తుంది? నా మీద ఇష్టం లేకుండా అత్యాచారం చేశారు, ఇదే చట్టం. నైతికత గురించి మాట్లాడవు కదా. కొన్ని తీర్పులు ఇదే సందర్భంలో కొన్ని తీర్పులు వచ్చినాయి. న్యూస్ ఛానళ్ళన్నీ ఎందుకు నోరు మూసుకున్నాయో తెలుసు. ఈ బండి భగీరథ విషయంలో పార్టీల నేతల్లో నోరు మూసుకొని కూర్చున్నారు, ఎందుకో తెలుసు. అది చట్టం వేరు నైతికత వేరు అని ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అలహాబాద్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అంటే
ఇక్కడ చట్టం ఇదే. నాకు ఇష్టం లేకుండా కూడా అత్యాచారం చేసేది. నువ్వు ఎట్ట ప్రూవ్ చేస్తావు? నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? నువ్వే ప్రూవ్ చేసుకో. ఇవన్నీ తర్వాత దశలో వచ్చాయి. బట్ ఈ కేసు మాత్రం ఎంత సంక్లిష్టంగా మారబోతుందో రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. నోరు మూసుకొని వచ్చి లొంగిపోతేనే బెటర్. ఎంత సాగదీస్తే అంత అవుతుంది. ఇప్పుడు కింగ్ఫిషర్ విజయమాల్యా కూడా ఉన్నాడు. నేను డబ్బులు కడతానన్నా కూడా నన్ను బలవంతంగా నా మీద మీడియా స్టోరీలు రాసి నన్ను దుర్మార్గుడిని చేసింది. నేను డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాను. ఆయన దుర్మార్గుడు కాదు, వీళ్ళు అమాయకులు కాదు. ఇవన్నీ తేల్తాయి. కోర్టులో ఏం వాదోపవాదాలు నడిచినాయో దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో ఒక 2 గంటల తర్వాత పెడతా చూడండి.